వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం పొద్దుటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. ప్రజల అభివృద్ధి కంటే పగ, ప్రతీకార రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు గత ప్రభుత్వంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేకంగా రాచమల్లును ఉద్దేశించి మాట్లాడుతూ తనను నీతిమంతుడిగా చూపించుకునే రాచమల్లు ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టి తాళాలిస్తాం, లేకపోతే పోటీ చేయమన్నారు. కానీ ఒక్క ఇల్లైనా కట్టారా అని ప్రశ్నించారు. పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత 4 రోజుల కిందట నారా లోకేష్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన ప్రొద్దుటూరు అభివృద్ధి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. నేను ఆగిపోయినటువంటి నిధుల కొరతతో ఆగిపోయినటువంటి కూరగాయల మార్కెట్ విషయము, అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యము, అలాగే రోడ్లు, డ్రైనేజీలు కానీ వేరే ఇతరత్ర అవసరాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అడగడం జరిగింది. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అరాచకుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి వల్ల కేసులు కానీ ధైర్యంగా ఎదుర్కొని పోలీసుల వేధింపులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల్ని తట్టుకొని ధైర్యంగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకి పార్టీ పదవుల్లో, అలాగే నామినేటెడ్ పదవుల్లో సమితి స్థానం కల్పించాలనడం జరిగింది. దీనికి స్పందించిన నారా లోకేష్ బాబు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర జరిగిన ఆ 2 రోజుల్లో ఆయన గుర్తు చేసుకుంటూ వేల మంది ప్రజలు ఆ రోజు మన యువగలం పాదయాత్ర సక్సెస్ చేసినారు. ప్రజలకు ఎటువంటి అవసరాలు, ప్రొద్దుటూరు ప్రజలకి కావలసినవి ఏవైనా సమస్యలు కానీ, ప్రజలకు అవసరమైనవి మౌలిక సదుపాయాలు కానీ ఎలాంటివైనా సరే ప్రజలు నీ దృష్టికి తీసుకొచ్చినవి నువ్వు నా దృష్టికి తీసుకోనరా. ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా ఫ్లెక్సీలు కట్టి, కోడిగుడ్డేసి, నానాగా దౌర్జన్యం చేసి, ఇబ్రహీం సీఏని పెట్టుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా కార్యకర్తలు, ప్రజలు మనకి బ్రహ్మరథం పట్టినారు. వారి రుణం మనం తీర్చుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేటున్నా కూడా ముఖ్యంగా ప్రొద్దుటూరున్నటువంటి వ్యాపారవేత్తలకు, అలాగే ఇంటలెక్చువల్స్కి, డాక్టర్స్ కానీ ఇటు చదువుకున్న మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి. మీ సూచనలు, సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి. ప్రజలు మీకు ఎటువంటి సమస్యలు మీ వీధుల్లో కానీ, ఇక పంచాయతీల్లో కానీ, వార్డుల్లో కానీ, మున్సిపాలిటీ కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా కూడా మాకు వచ్చి తెలియజేయండి. లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రొద్దుటూరుని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు ఎవరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాటలు నమ్మద్దు. ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తాం. మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాం. నా ప్రాణాలు ఇసా, నా కిడ్నీ ఇసా, నా ధనము, మానము, ప్రాణము ఎవరికి కావాలా? నీ ధనం ఎవరికి కావాలా? నీ ప్రాణం ఎవరికి కావాలా? నీ మానం ఎవరికి కావాలా? రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మెండల్ ఎక్కింది, మెండల్ హాస్పిటల్లో చేర్పియాలా? వారి బంధువులను రిక్వెస్ట్ చేస్తానా, ఆయనను తీసుకొని పోయి ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించండి. లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కోసారి ఆయన చూసా అంటే ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అయినా ఎమ్మెల్యేగా ఉన్నాడా, ఈ రాచమల్లు ప్రసాద్ అయినా అనిపించేటట్లుగా నీ బిహేవియర్ ఉంది. మార్చుకో, పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా 3 క్వశ్చన్లు 3 చెప్తాను ఫైనల్గా విను. 1, నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు? నువ్వు రాజకీయాలకు ఫిట్టా అన్ఫిట్టా? ఈ 3 డిసైడ్ చేసుకో. 3కి నేను ఆన్సర్ చెప్తా. నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకో. నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు, మట్కా ఏంది, నీ క్రికెట్ ఏంది, నీ గ్యాంబ్లింగ్ ఏంది, నీ దౌర్జన్యాలు ఏంది, నీ అక్రమాలు ఏంది, నీ ఆర్బీకే ఏంది, నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది, నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏంది, అవన్నీ చెక్ చేసుకో.
అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒక నిండా ఇట్లా మీసాలు తిప్పుతుంది. నీకు సినిమా డైలాగ్ చెప్తానా, రొయ్య మీసాలు ఎంత తిప్పినా ఉపయోగం లే, రాచమల్లు ప్రసారెడ్డి నీ మీసానికి విలువే లేదు. నువ్వు తిప్పినా నీకు మీసాలు ఆడ ఉండాల్సిందే. నీ మీసాలు తిప్పడం వల్ల పొద్దుటూరు ప్రజలు ఉపయోగం లే. దయచేసి ఎన్ని ప్రాణాలు ఇస్తా, కిడ్నీలు ఇస్తా, తర్వాత అదేంది మన పగ పెంచుకున్నా, నువ్వు పగ పెంచుకోకు. 24 గంటలు పగ అంటున్నావు. స్వామి నీకు దండం పెట్టి చెప్తానా, నువ్వు పగ ఇచ్చిపెట్టు. ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారు, తిని ప్రజలు ఎవరన్నా సమస్యలు ఎదురుదేస్తే ప్రజా సమస్యలు తెలుసుకొని లక్షణంగా నువ్వు రోజుకు 7-8 గంటలు నిద్రపోయి మానసికంగా శారీరకంగా నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటా. నువ్వు పగ అనే పదాన్ని పక్కన పెట్టే తప్ప బాగుపడవని నీకు చెప్తా. నువ్వు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి మాజీ ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకో. అది దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే కనుక ప్రజా సమస్యల మీద మాట్లాడు. కానీ నువ్వు ఇవన్నీ మీసాలు తిప్పడము, కేకలేయడము, తొడలు కొట్టడము, నువ్వు కేకలేయడం వాళ్ళు ఊలలు వేయడం, నువ్వు అరసడం, ఇది కాదు. నువ్వు అది చూసి నువ్వు ఇది అనుకుంటున్నావు. ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుక్కొని మా దృష్టికి దే. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఈసారి పగ అన్నావంటే నీ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకో.